హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. 6 నెలలు పూర్తయింది, నివేదికలు ఇవ్వండి. మంత్రివర్గ సమావేశంలో సీఎం ఆదేశం. అమరావతికి నెలాఖరులోగా టెండర్లట. డిసెంబర్ 10 ఆత్మార్పణ దినమట. కేబినెట్ నిర్ణయం. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిన నేపథ్యంలో శాఖల వారీగా పనితీరుపై నివేదికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సమావేశం జరిగిందట. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయింది. ఈ దృష్ట్యా పనితీరును సమీక్షించుకోవాలని, శాఖల వారీగా ఏం చేశారో ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వండి అని ఆయన చెప్పిండట. అదేవిధంగా మద్యము, ఇసుక మాఫియాలను అరికట్టాలన్నట్టు సీఎం చెప్పారట. అయితే బియ్యం, భూ అక్రమ రవాణాలు, మాఫియా ప్రభుత్వానికి సవాల్గా మారాయని ఆయన అన్నారు. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఆయన బియ్యము, ఇసుక, లిక్కరు, మాఫియా సవాల్గా మారింది ప్రభుత్వానికి. దీన్ని కట్టడి చేసే ప్రయత్నం చేయాలని మంత్రులకు చెప్పిండు. చెప్పడంతో పాటు 6 నెలలు పరిపాలన మనం పూర్తి చేసుకున్నాం కాబట్టి మంత్రులు మీ ప్రగతి నివేదికలు, మీరు ఏం చేశారు, అసలు మీ శాఖలో ఎంత ప్రోగ్రెస్ ఉంది, మీ పరిపాలన ఏంది, మీ కథ ఏంది, మీ అడ్మినిస్ట్రేషన్ ఏంది అనే విషయాలపైన డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఏపీలో ఉన్న ప్రజలు మిమ్మల్ని కూడా అడుగుతున్నారు. 6 నెలలు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండరు కదా, మీ 6 నెలల ప్రోగ్రెస్ రిపోర్టు ఎట్లయితే మీరు మంత్రులను అడిగారో మిమ్మల్ని ప్రజలు అడుగుతున్నారు. అది మీరు చెప్పాలి. ఇప్పుడు ఇలా 5 కోట్ల మంది ప్రజలు ఏమంటున్నారంటే 6 నెలల్లో వచ్చిన మార్పు ఏంది ఏపీలో, ఆ మార్పు తాలూకు ప్రగతి రిపోర్టు, ప్రోగ్రెస్ రిపోర్ట్ని మాకు ఇవ్వండి, ప్రజల ముందు పెట్టండి అని ప్రజలు అడుగుతున్న పరిస్థితి ఉంది. ఇలా ఎందుకు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటరీ వ్యవస్థని వెన్నుపోటు పొడిచిండని, ఉచిత ఇసుక పేరుతోని పాలసీ పెట్టిండు, కానీ ఉచితంగా లేదు. అసలు గతంలో కంటే ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది. మద్యం పాలసీని కొత్తగా తెచ్చిండనే కానీ ఊరూరికి గల్లీకి బెల్ట్ షాపులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత ప్రజలు అడుగుతున్నారు మిమ్మల్ని కూడా ప్రోగ్రెస్ రిపోర్టు. మీరు ఇలా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాల్సిన ప్లేస్లో మీరు కూడా ఉన్నారు. మీ ప్రోగ్రెస్ రిపోర్టును చూసి ప్లస్ అప్పుల విషయంలో కూడా నేను వస్తే సంపద సృష్టిస్తా అన్నారు. ఇప్పటికే 67,000 కోట్లు అప్పులు చేశారు 6 నెలల్లో. 67,000 కోట్లు అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. మరి దానిపైన కూడా మీరు వివరణ ఇచ్చుకోవాలి. ఎందుకంటే నేను వస్తే అప్పులు చేయను, నేను వచ్చే సంపదని క్రియేట్ చేస్తాను. సంపద క్రియేషన్ ఏం కానీ అప్పులు అయితే ఆగలే. ప్రతి మంగళవారం అప్పుల వారంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఇలా మనకి నగ్న సత్యం తెలుస్తూనే ఉంది. ఇగో వీటన్నిటిపైన ప్రజలు మిమ్మల్ని ప్రగతి రిపోర్ట్ అడుగుతున్నారు. 3 ఏళ్లలో రాజధాని అయితే పూర్తి చేస్తారట. ఇది ఒక వార్త ఇచ్చారు. రైట్. ఇంకోటి కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి నిన్న పార్లమెంట్లో ఉక్కు మంత్రి కుమారస్వామి, హెచ్డి కుమారస్వామి కీలకమైన ప్రకటన చేశారు. లోక్సభలో కేంద్ర మంత్రి కుమారస్వామి కడప ఉక్కు ఫ్యాక్టరీ ఉందా లేదా అనే విషయం పైన, కడప ఉక్కు ఫ్యాక్టరీ అనేది లేదు అంటే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి అనేది 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో విభజించినందుకు ప్రతిఫలంగా కొన్ని సౌలతులు పెట్టారు. దాంట్లో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం కూడా కేంద్రమే వాళ్ళు సొంతంగా పెట్టాలనేది ఒకటి ఉంది. అది ఉందా లేదంటే అది అట్లాంటిది ఏం లేదన్న. దాంతోపాటు ఇంకో కీలకమైన విషయం కూడా, దాదాపు ఒక 3-4 సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంది. అక్కడున్న కార్మికులు, ప్రజా సంఘాలు, కొన్ని పొలిటికల్ పార్టీలు. దానిపైన కూడా పార్లమెంట్లో నిన్న చర్చ, అంటే క్వశ్చన్ అడిగారు సభ్యుడు. ఉక్కు శాఖ మంత్రి చెప్పిండు స్టీలు ప్రైవేటీకరణ కొనసాగుతూనే ఉంటుంది, అట్లాంటిది ఏం లేదని. కానీ దీనిపైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పదే అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడల్లా అంటుండు. ఏమంటుండు? లేదు ప్రైవేటీకరణ ఆగిపోయింది, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అని చెప్తుండు. కానీ స్వయాన ఆ శాఖ మంత్రి పార్లమెంట్లో సాక్షాత్తు ఈ భారతదేశానికి చట్టసభ, అత్యున్నతమైన చట్టసభ పార్లమెంట్లో ప్రకటించాడు. మరి ఏం చెప్తారో ఇప్పుడు చూడాలి. దీనికి సంబంధించి వార్త చూద్దాం. కడప ఉక్కు లేనట్టేనట. లోక్సభలో కేంద్ర మంత్రి కుమారస్వామి కడప స్టీల్ ప్లాంటు పరిశీలనలో లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు. లోక్సభలో జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మంగళవారం సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు హామీ ఇచ్చి 10 ఏళ్లు గడిచినా ఆ దిశగా ఒక్కడుగు కూడా ముందుకు పడలేదని ఎంపీ అన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ కాబట్టి మంత్రి ఈ అంశాన్ని తీసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉందన్నారు. దీనికి కేంద్ర మంత్రి కుమారస్వామి సమాధానం ఇస్తూ ప్రస్తుతం ఆ అంశం మంత్రిత్వ శాఖ పరిశీలనలో లేదని, ఆ సమస్య వస్తే దాని గురించి పరిశీలిస్తామని చెప్పారట. 10 ఏళ్ళు అయినా కానీ ఇంకా లేదట ఆ అంశం. క్లియర్గా అడిగిండు. ఎంపీ
జనసేన ఎంపీ మళ్ళీ మచిలీపట్నం అనుకుంటా ఆయన బాలశౌరి, ఆయనే అడిగిండు అసలు ఉందా లేదా స్టీల్ ఫ్యాక్టరీ కథ ఏమైంది అని. కడప స్టీల్ ఫ్యాక్టరీ అంశం మీ శాఖ పరిధిలో ఉందా లేదా? మాకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చెప్పారు, చెప్పిన దానికి 10 ఏళ్ళు పూర్తయింది, ఇప్పుడు 11వ ఏడు నడుతుంది రాష్ట్రం చెల్లిపోయి. అసలు అది ఉందా, పెట్టేది ఉందా లేదా, కథ చెప్పండి రా ఆయన అని చెప్పి అడిగిండట. అడిగితే అట్లాంటిది ఏమి లేదు, అది వచ్చినప్పుడు ఏదైనా ఒకటి చూస్తాం, కానీ ఇప్పుడు చట్టంలో ఉన్నాక 10 ఏళ్ళు గడిచాక ఇంకా లేదంటే అది లేనట్టే కదా, అవునా కదా? అది ఉన్నట్టయితే 10 ఏళ్ళు ఆగిద్దా? చట్టంలో ఉంటే నిజంగానే పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉంటే 2014లో చేశారు, ఇవాళ 2024, 10 పూర్తయినాయి, 11 నడుతుంది. ఇంకా మేము అది వచ్చినప్పుడు చూస్తుంటే ఎప్పుడు వస్తుంది, అది ఎప్పుడు వచ్చేది? ఇంకో 20 ఏళ్ళకే. కాబట్టి అది లేనట్టే. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఉట్టిముట్టితే. ఇంకోటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూ ఉందట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి జనసేన అధ్యక్షుడేమో ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఏమంటాడు, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదంటాడు. ఆయన స్వయాన వాళ్ళ ఎంపీ అడిగిన ప్రశ్నకే ఆయన ఇచ్చాడు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ ఉపసంహరణ అంటే ప్రైవేటీకరణ కొనసాగుతుందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి పేర్కొన్నారు. లోక్సభలో కీర్తి ఆజాద్ అడిగిందట. కీర్తి ఆజాద్ అడిగిన ప్రశ్న కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వ్యూహాత్మక పెట్టుబడులు, వ్యూహాత్మకమాట స్ట్రాటజికల్ డిస్ఇన్వెస్ట్మెంట్. ఏంది స్ట్రాటజీ? అమ్మటమే. ఇక దాంట్లో స్ట్రాటజీ ఉంది. మన్ను ఏం స్ట్రాటజీ అందులో ఏముంటుంది చెప్పండి? స్ట్రాటజీ అంటే పెట్టుబడులు వేరేవాడు ప్రైవేట్ వాడు తెచ్చి పెడతాడు, అమ్ముకోవాలి, ప్రభుత్వం అమ్మాలి, ప్రైవేట్ వాడు చేతులు పెట్టాలి, అదే స్ట్రాటజీ. ఇంకా దాంట్లో కొత్తగా మీరు వేసే స్ట్రాటజీ ఏంది? స్ట్రాటజీ వేస్తే గీస్తే దేనికి వేయాలి స్ట్రాటజీ? ప్రైవేటీకరణ చేయకుండా ఏం చేయాలి, దాన్ని ఇంకా లాభాల బాటలోకి ఎట్ట తీసుకోవాలనే స్ట్రాటజీ ఉంటుంది, కానీ అమ్మటానికి స్ట్రాటజీ ఉంటుంది? అమ్ముడేనే కథ. ఇది ఆయన చెబుతుంటే స్ట్రాటజికల్ అంటే వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ఉంటుంది అంటున్నాడు. ఉపసంహరణకు 2021 జనవరి 27ని ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి కమిటీ సూత్రప్రాయంగా వ్యవహరించిందట, అంగీకరించిందని తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి లావాదేవీలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్తో పాటు ఎన్ఎస్ఎల్ కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇది కథ. వైజాగ్ స్టీల్ ప్లాంటు ఇన్ని రోజులు ఊగిసలాట. తెలుగుదేశం పార్టీ కొద్ది రోజులు, బీజేపీ రాష్ట్ర నాయకత్వం కొద్ది రోజులు, జనసేన కొద్ది రోజులు డ్రామాలాడిని. లేదు ప్రైవేటీకరణ జరగదు, మేము ఒప్పుకుంటామా, మాదే కూటమి ప్రభుత్వం. ఆయన స్వయంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి పార్లమెంట్ సాక్షిగా సమానం చెప్పిండు. రాతపూర్వకమైన, ఉట్టికి కాదు, మళ్ళా రాతపూర్వక సమానం చెప్పిండు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కొనసాగుతూ ఉంది, కాకపోతే వ్యూహాత్మక పెట్టుబడి ఉపసంహరణ అంటాడు. వ్యూహం ఏంది? అమ్మటం. ఇది ముమ్మాటికి కరెక్టే అని చెప్పి ఇన్ని రోజులు ఏదైతే ఉద్యమం చేస్తారో పాపం వాళ్ళ ఉద్యమం మీద నీళ్ళు చల్లారు. ఇది ఒక వార్త ప్రజాశక్తికి సంబంధించి. రైట్. అదాని ముడుపులపై జేపీసీ విచారణ, ఇండియా ఐక్య కూటమి డిమాండ్. పార్లమెంటు వెలుపల ఎంపీలు ఆందోళన చేశారట. ఆందోళన కొనసాగుతున్నాయి, వాయిదాలు పడుతున్నాయి. ఆ జేపీసీ అయ్యారు, మనలేరు. ఆ మొత్తం పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇవాళ దాకా అదాని. మరి ఆ ప్రభుత్వానికి సోయలేదు, వీళ్ళకి లేకుండా అయిపోయాయి. విరక్తి వస్తుంది దేశంలో చూసే జనాలకి. ఇప్పుడు ప్రభుత్వం అయినా ఏముంది అందులో పెద్ద అద్భుతమా? మీకు నిజంగానే ఏమీ మకెల్ లేకపోతే, ఏమీ స్వార్థం లేకపోతే, అదానితో మీకు లింకులు లేకపోతే వేస్తే పాయి జేపీసీ. ఏంది తప్పేంది అంటే ఏదో లింకులు ఉన్నాయి, ఇవన్నీ బయటపడతాయి లుక్కలుక్కలన్నీ అని చెప్పి ఎన్ని రోజులైనా వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే ప్రతిరోజు వాయిదా వేయటం వల్ల దాదాపు ఒక 50 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయింది. 50 కోట్లు. ఉట్టిగిళ్ళు పోవటం, కూర్చోవటం, కాఫీలు టీలు తాగటం, రావటం, వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయి. పార్లమెంట్ సభ్యులకి 50 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారు. అటు ప్రభుత్వం నిర్లక్ష్యము, ఇటు ప్రతిపక్షం యొక్క గొడవ వల్ల. జేపీసీ చేసే పరిస్థితి లేదు. అమిత్ షా నోరు తెరడు, మోడీ ఇంక అంతకంటే నోరు తెరడు. నోరు ఇప్పే పని లేదు, ఆరామ్సే కూర్చొని వస్తున్నారు. రైట్. ఇది ఒక వార్త. ఇది విషయాలందరూ సంబంధించి సాక్షి పేపర్. క్వాడ్జగనుల్లో గనుల లూటీ అట. నెల్లూరు జిల్లా సైదాపురంలో ముఖ్య నేత ముడుపుల డీలు.
వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద లూటికి భారీ స్కెచ్. స్థానిక సీనియర్ ప్రజాప్రతినిధిని ముందు పెట్టి నడిపిస్తున్న ప్రభుత్వ పెద్దలు చట్టబద్ధమైన గనులు సైతం తమకు అప్పగించాలంటూ బెదిరింపులు. గనులు ఎవరివైనా సరే క్వార్ట్జ్ ఖనిజం అంతా మాదే, మేము చెప్పిన ధరకు ఇవ్వాల్సిందే ముఖ్య నేత సూచనలతో బెదిరింపులకు దిగుతున్న ప్రజాప్రతినిధి. 6 నెలలుగా అందరి గనులు నిలిపివేసి 4 గనులకి అనుమతులు వెనక మతలబేంటి. వారిని బెదిరించి దారికి తెచ్చుకొని వేల కోట్లు కొట్టేసే వ్యూహం. చట్టబద్ధమైన గనులు దుర్మార్గంగా నిలిపేయడంపై యజమానుల ఆవేదన. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా కొత్త పరిశ్రమ ఏర్పాటు పేరుతో పావులు చక్రం తిప్పుతున్న నెల్లూరుకు చెందిన సీనియర్ ప్రజాప్రతినిధి. క్వార్ట్జ్ గనులు లూటీ చేస్తున్నారట గనపాటిలు. ఇప్పుడు ఇదే అంశం పైన నిన్న మొన్న ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపరు, నిన్న ఆంధ్రజ్యోతి అయితే బ్యానర్ ఐటమ్ పెట్టింది. రూప్ యాదవ్ ఏదో ఉంది, రూప్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించి వాళ్ళ బంధువు బాబాయ్ అనుకుంటా. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడేమో అబ్బాయి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక బాబాయిది హవా నడుతుంది. అతి సాధారణమైన నాయకుడు ఈ స్థాయిలో క్వార్ట్జ్ గన్లు ఎట్లా దక్కించుకుంటుండు, ఎట్లా వ్యాపారం చేస్తుండే, దీని వెనక ఎవరు పెద్ద తలకాయ ఉండరు అని ఆంధ్రజ్యోతి రాసింది. ఇవాళ సాక్షి కూడా సేమ్ ఐటమ్ రాసింది. పార్టీ సీనియరు నాయకుడిని లేదంటే పెద్దల అనుమతితోనే ఇది జరుగుతుంది. ఆ పెద్దలంటే మరి నారా లోకేష్ ఉండా దాని వెనక, ఇక పెద్దలంటే వాళ్ళే ఉంటారు, లేదా పవన్ కళ్యాణ్ ఉండా, ఇంకా అంతకంటే పెద్దోళ్ళు ఉండరా, లేదంటే అంతకంటే చిన్నోళ్ళు కానీ మొత్తానికి అయితే ఎవరో పెద్ద తలకాయల హస్తం ఉందట. దాన్ని అడ్డం పెట్టుకొని క్వార్ట్జులు గన్లను లూటీ చేస్తున్నట. అయితే ఈ పోర్టుకు సంబంధించి చెప్తున్నారు. కాకినాడ పోర్టును అరవిందోకి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి బలవంతంగా గుంజుకుండు, బెదిరించారు, ఇది అది అని ఇలా ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిండు. మరి ఇదేంటిది? ఆయన రాసిండు, ఆయన బలవంతంగా గుంజుకుండు, బెదిరించిండు, లూటీలు చేసిండనే దింపారు అనుకుందాం. మరి మీరు చేస్తుంది ఏంది ఇలా? ఈ క్వార్ట్జ్ గన్లు ఏంది? మరి ఇది కూడా అదేగా, బలవంతంగా బెదిరింపులట. చట్టబద్ధమైన గనులు సైతం తమకు అప్పగించాలని బెదిరింపులట. గనులు ఎవరివైనా సరే క్వార్ట్జ్ అంతా మాదే, నువ్వు ఎవరైనా టెండర్ దక్కించుకో, నీ ఒళ్ళు పగిలిద్దని చెప్తున్నాడు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఉండగదు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అయితే లెక్కరు టెండర్లు అప్పుడు డైరెక్ట్గా ఆయన చెప్పిండు, ఎవడరా వచ్చేది తాడిపత్రి అని, ఒక్కొక్కళ్ళకి ఒళ్ళు పగిలిద్ది, నాకు 30% వాటా ఇచ్చి మండలానికి 20% అభివృద్ధికి ఇవ్వాలి, లేదంటే ఒళ్ళు పగిలిద్ది ఒకూడదని చెప్పిండు. డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వెనకాల సైకిల్ గుర్తులు, తెలుగుదేశం పార్టీ సింబల్స్ కనపడతాయి. అయినా ఏం లేదు, శూన్యం. చంద్రబాబు నాయుడు గారు నేను తాట తీస్తాను, నేను బెల్ట్ తీస్తా అంటాడు. ఆ బెల్ట్ తీసేది లేదు, తాట తీసేది లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఇది వాస్తవం కాదు. తాడిపర్తి మున్సిపల్ చైర్మన్ చెప్పిండా లేదా? ఈ రోజు వరకు చర్య ఉందా? చర్య లేకపోగా మళ్ళా మొన్న బూడిద కేసు వచ్చా, బూడిద విషయంలో లారీలు రాని బాంబులు పెట్టి పేలుతా అంటండి. ఆదినారాయణ రెడ్డి ఏమో అక్కడికి రానినని, తాడిపర్తికే ఏం రానినని ఓ ముష్టి యుద్ధం జరిగాయి. ఇవాళ మళ్ళా క్వార్ట్జ్ గన్లని నెల్లూరు జిల్లాలో జిల్లా సైదాపురంలో అట ముఖ్య నేత ముడుపుల డీల్ కుదిరిందట. మరి దీన్ని ఏమంటారు? ఆంధ్రజ్యోతి పదే ఎవరో ఏఎన్ రావో బిఎన్ రావునో గుంజుకున్నారు, కాకినాడ పోర్టును ఆయన కానీ బలవంతంగా గుంజుకున్నారు, అరవిందోకి ఇచ్చారు అని బాధపడుతుంది పాపం. ఆ రావు ఎవరో కానీ ఆ రావు గురించి. మరి ఈయన్నే ఏమంటారు? రూప్ కుమార్ యాదవ్ అని నిన్న మీరు పెట్టారు. మరి ఆయనైనా ఈ ముఖ్య నేత? మరి మీరు అతి సాధారణమైన నాయకుడు అని రాశారు. మరి ఏనవరు? పెద్ద తలకాయలు ఉన్నాయట, ముడుపులు డీల్ కుదిరిందట, ముఖ్య నేతలట. మరి దీనిపైన ఏం చెప్తారు ఇప్పుడు చూడాల. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఇది ఒకటైతే, ఇంకోటి డైవర్షన్ డ్రామా అటర్ ఫ్లాప్ అయిందట. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ నాదెళ్ల ద్వయం రాద్ధాంతం. ప్రభుత్వ ఆధ్వర్యంలోని యాంకరేజ్ పోర్టు నుంచే బియ్యం ఎగుమతి, సమగ్ర తనిఖీల తర్వాతే షిప్పుల్లోకి బియ్యం లోడింగ్. నిన్న సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు. కాకినాడ పోర్టు నుంచి, అంటే ఎంకరేజ్ పోర్టా ఇదేందో ఎంకరేజ్ పోర్ట్ అనేది ఉంటుంది, న్యాచురల్ పోర్ట్ అట అది కాకుండా డీప్ పోర్ట్ ఉందా, అది మానవ నిర్మితం. ఈ ఎంకరేజ్ పోర్ట్ అనేది ప్యూర్గా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, కొత్త ప్రభుత్వం. మరి 6 నెలల నుంచి మీకు అసలు సమాచారం లేదా? లేదంటే మీ నాయకులే స్మగ్లింగ్ చేస్తుంటే దాన్ని డైవర్షన్ చేసి జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిండని చెప్తుండ్రా ఆయన ప్రభుత్వంలో? మొత్తానికైతే ఒక డైవర్షన్ తీసుకుండ్రు, ఇష్యూని డైవర్షన్ చేయడానికి. అంటే ఇవాళ కాకినాడ ఎంకరేజ్ పోర్ట్ నుంచి స్మగ్లింగ్ చేస్తుంది ఈ 6 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి సంబంధించిన నాయకులు అయి ఉంటే, అది బజార్న పడితే పరువు బాద్దని, లేదు ఇది మొత్తం స్మగ్లింగ్ నిన్న మొన్న కాదు, పాత అసలు జగన్మోహన్ రెడ్డి చేయించిందే ఇది అన్నట్టు క్రియేట్ చేశారు. మరి ఆయన చేస్తే 6 నెలలు మీరు ఎక్కడ నిద్రపోయారు అనేది ఇప్పుడు ప్రశ్న. అది ఎంకరేజ్ పోర్టు. మళ్ళీ
ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఎంకరేజ్ పోర్టు దీనిపైన సిబిసిఐడి ఎంక్వైరీ చేసింది. సిబిసిఐడి అంటే చంద్రబాబు నాయుడు గారి కమిటీ. అది సిబిసిఐడి అంటే ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కమిటీ, అదే ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అది. ఇక దాంట్లో వేస్తే వద్ద ఈయన ఏది చెప్తే అదే వద్ది. అందుకే కాదు లడ్డూ కల్తీ విషయంలో వేస్తేనే ఏమేసిండు, ఏదో సిట్ అని వేసిండు. ఈ సిట్టులు కుదరవు నాయన అని సుప్రీంకోర్టు స్పెషల్ సిట్ వేసింది. నీ సిట్టును నమ్మమేమని. ఇక దీంట్లో కూడా అదే ఉంటుంది, ఏమి రాదు అందులో. ఈ 6 నెలల నుంచి కథ చెప్పరు, పాత చెప్తారు. ఇది అటర్ ఫ్లాప్ అయిందట డైవర్షన్ డ్రామా. తడిసిన ధాన్యం రైతుల కళ్ళల్లో దైన్యం. మొలకెత్తిన ధాన్యం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం సీతారాంపురంలో కోతకు వచ్చిన వరి పంట వర్షపు నీటిలో పూర్తిగా తడిచిపోవడంతో దీనంగా రైతులట. పాపం రైతుల పరిస్థితి అగమ్యగా వచ్చిన వాళ్ళని పట్టుకుంటూ వెళ్ళాడు. తడిసి మొత్తం ముద్దాయి. నీకు గుంటూరు జిల్లా కొల్లిపార మండలం అట మున్నంగిలోని నేల కొరిగింది. తుఫానుకు వరి పంట తడిసి ముద్దవడంతో దిగాలుగా విజయనగరం జిల్లా అట. ఈ ఎక్కడెక్కడ కళ్ళల్లోనే నీళ్ళల్లో మునిగిపోయినాయి. వరి కొయ్యనూరేం ఎట్లా పడ్డది, కోసి ధాన్యం కళ్ళల్లోకి వచ్చిందే ఇట్లా పోయింది. ఈ ఫంగల్ తుఫాను ఎఫెక్ట్తోనే మొత్తం ధాన్యం రైతుల కళ్ళల్లో ధాన్యం వరి కోతలు ప్రారంభమైనవి. నెల దాటింది. రైతుల ధాన్యాన్ని కళ్ళల్లో రాసులు పోసి అమ్మేందుకు సిద్ధం చేశారు. గతంలో మాదిరిగా ఈ ఏడు కూడా కళ్ళం వద్దే మద్దతు ధరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఎదురు చూశారు. అయితే ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోయింది. కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమ శాతం పేరుతో అధికారులు ధర తగ్గిస్తున్నారు. ఇదే అదనుగా తీసుకొని దళారులు మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. 4 రోజులు ఆగితే పరిస్థితులు మారకపోతాయా, ప్రభుత్వం పట్టించుకోకపోతుందని ఆశగా ఎదురుస్తున్న రైతన్న మీదకి పులి మీద పుట్రల ఫెంగల్ తుపాను వచ్చి పడింది. ఇది కథ. ఇప్పుడు గతంలో లెక్క రైతు ధాన్యాన్ని కలంలో పోయంగానే వచ్చి కొంటే ఇబ్బంది లేకపోయేది, తడవపోయి. వాళ్ళు రాలేదు, దళారులు వచ్చి అడ్డికి పావుషేరుగా అడుగుతున్నారట. వీళ్ళు అమ్మలేక ఎప్పటికైనా ప్రభుత్వం దృష్టికి ఏ టీవీ ఛానల్లో పేపర్లో లేదా ప్రతిపక్షాలు గొడవ చేసి తీసిపోతే ఏదో ఒక రోజుకి మారకపోతారా, 4 రోజులు వెయిట్ చేస్తే ధర మంచిగా వద్దని వీళ్ళు చూశారు. ఈ లోపల ఫెంగల్ తుఫాను వచ్చి పడది. ఫెంగల్ తుఫాను వస్తుందని 10-15 రోజుల నుంచి చెప్తుంది ప్రభుత్వానికి వాతావరణ శాఖ. అయినా కానీ మరి ఆ కళ్ళాల్లో ఉన్న రైతుల పరిస్థితి ఏంది, వాళ్ళు బజారున పడతారనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. లేకనే ఇగో ఇవాళ చూడు రైతులు పాపం మొత్తం దేవుకుంటున్నారు. ఆ వడ్ల ధాన్యాన్ని దేవుకుంటున్నారు వాటర్లో, నీళ్ళల్లో మునిగిపోయింది. కొయ్యిందేమో మొత్తం మడుచుకొని అందులో పడది. వరి మొత్తం వరదలోనే ఉంది, ఒడ్లు కూడా వరదలోనే ఉన్నాయి. కళ్ళల్లోకి నీళ్ళు వచ్చి పాపం వాళ్ళ పరిస్థితి దయనీయమైన పరిస్థితి ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతుంది. దీన్ని అసలు అడిగినోడు లేడు, మాట్లాడినోడు లేడు. రాజకీయాలు తప్ప వేరే ఏం మాట్లాడలే వాళ్ళు. ఇది వాళ్ళ పరిస్థితి, రైతులు పరిస్థితి. ఇంకోటి బాబు అప్పులు 6 నెలల్లో 67,237 కోట్లు. మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. తాజాగా 4,237 కోట్లు అప్పు చేసింది సర్కార్. నిన్న మంగళవారం 4,237 కోట్లు. మొత్తం ఇప్పటికి 6 నెలల్లో 67,237 కోట్లు అయిందట. ఇది చంద్రబాబు నాయుడు గారి జమానా. బాబు అప్పులు 6 నెలల్లో 67,000 కోట్లు. మంగళవారాన్ని ఏ వారం? అప్పుల వారం. ఇక మంగళవారం అనొద్దు మనం, అప్పుల వారం ఏంటంటే మంగళవారం. మంగళవారం వచ్చిందంటే అప్పులు తెస్తుంటే నిన్న కూడా ఒక 4,000 కోట్లు చిల్లర తెచ్చిండు. ఈ వారం అప్పు 4,000 కోట్లు. ఇప్పటివరకు చేసిన మొత్తం అప్పు 67,237 కోట్లు. బడ్జెట్ లోపల 59,237 కోట్లు, బడ్జెట్ బయట 8,000 కోట్లు. ప్రభుత్వం గ్యారెంటీలతో బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు చేసిన అప్పులు. ప్రభుత్వ గ్యారెంటీతోనే కార్పొరేషన్లు, పౌర సరఫరాల సంస్థ 2,000 కోట్లు, మార్క్పేడ్ 5,000 కోట్లు, ఏపీఐసి 1,000 కోట్లు, మొత్తం 8,000 కోట్లు వీళ్ళు చేశారట. ఇది కథ. ఈ 8,000 అదే బడ్జెట్ బయట అంటే వీళ్ళు చేసినాయి. 59,000 బడ్జెట్, మొత్తం 67,000 కోట్లు. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. నన్ను గెలిపించండి, సంపద సృష్టిస్తా, పేదలకు పంచుతా, నా కాన్సెప్టు పూర్ టు రిచ్ అంటే ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేయడం పైన దృష్టి పెట్టారు. మంగళవారాన్ని పూర్తిగా అప్పుల వారంగా మార్చేశారు. తాజాగా మంగళవారం సెక్యూరిటీ వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 7.11% వడ్డీకి 4,237 కోట్లు రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించింది. 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఇది ఎరవాలట. ఇది ఆయన ఒక మాటలు చెప్పేది. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది, నన్ను గెలిపించండి, నేను బయటికి తెస్తా, అప్పుల ఊబిలోకి బయటికి తేయటమే కాదు సంపదని సృష్టిస్తా అన్నాడు. ఏది మరి ఎటుబాయా? 6 నెలలు అయింది, ఏమన్నా వచ్చిందా సంపద? 6 నెలల నుంచి సంపద రాకపోగా 6 నెలల్లోనే 67,237 కోట్లు అప్పు చేసిండు. మరి దీన్ని ఏమంటారు? సంపదని సృష్టించడం అంటారా, సంపదను అమ్మటం అంటారా?
ఇది ఇవన్నీ మోసపూరితమైన అబద్ధ మాటలు చెప్పి ఏదో ఒక రకంగా కుర్చీలో కూర్చుండు. కుర్చీలో కూర్చున్నాక ఇక ఇప్పుడు ఏం చేయాలి పరిస్థితి? మంగళవారాన్ని అప్పుల వారం చేసిండు. ఇది అలా ప్రజలు గమనిస్తున్న పరిస్థితి. వాస్తవం కాదా? ప్రతి మంగళవారం 4,000 5,000 కోట్లు అప్పు తెస్తాడు చంద్రబాబు నాయుడు గారు. 6 నెలల్లో 67,237 కోట్లు చేసిండు. మరి సంవత్సరంలో ఎన్ని వేల కోట్లు చేయాలి? 1,30,000 కోట్లు ఒక సంవత్సరానికి అప్పులు చేయాలి. 5 సంవత్సరాల్లో ఎన్ని చేయాలి? 5 లక్షలు 5 3 15 6,50,000 కోట్లు అప్పు చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఇగో ఇట్లుంటేనే 6,50,000 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితికి వచ్చింది ఒక 5 సంవత్సరాల్లో. మాట్లాడితే ఆయన అప్పులు చేసిండు, నన్ను గెలిపేయండి, నేను ఏదో పూర్ టు రిచ్ అట. ఏం పూర్ టు రిచ్? దేనికి పూర్ టు రిచ్? ఇది ప్రజలకు జనాలకు అర్థం కావట్లేదు పాపం. మీకు ఎవరికైనా అర్థమవుతుందో లేదు కానీ ఆయన పూర్ టు రిచ్ అంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆయన చుట్టూ ఉన్న భజన బ్యాచ్ ఎవరైనా పూర్ ఉంటే వాళ్ళని రిచ్ చేస్తారన్నమాట. వాళ్ళ సామాజిక వర్గం ఎవరైనా ఉంటే వాళ్ళు పూర్ ఉన్న వాళ్ళని రిచ్ చేసే కార్యక్రమం, ప్రజలను కాదు అనేది అలా బయట అనుకుంటున్న పరిస్థితి. అందుకే కదా పీపీపీపీ అని 4 పీలు తెచ్చింది. ఇక వాళ్ళు పూర్ టు రిచ్ అవుతారు, ప్రజలు ఆడనే ఉంటారు. పూరోడు పూరుగా ఉంటూ వీళ్ళు ఎవరినైతే రిచ్ చేయదలుచుకున్నారో వాళ్ళు రిచ్ అవుతారు తప్ప ఉట్టిముచ్చట ఇది అనేది తెలుస్తూనే ఉంది. రైట్. కూటమి రాకతో దళిత గిరిజన జీవితాల్లో చీకటి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు. కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రంలోని దళిత గిరిజనుల జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు ఆక్షేపించారు. ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీ కాలనీలో విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తుందని తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కాలనీలోని ఇళ్లలో నెలకు 100 యూనిట్ల లోపు విద్యుత్ వాడినా బిల్లులు చెల్లించాల్సిందన్నట్టు హుకం జారీ చేయడం దారుణమని మండిపడ్డారు. దళిత గిరిజనుల బతుకులు వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ కాలనీలో నెలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఉత్తర్వులు ఇచ్చారని, వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి వరకు 15,29,000 ఎస్సీ కుటుంబాలకు 2,362 కోట్లు, 4,57,686 గిరిజన కుటుంబాలు 483 కోట్లు ప్రయోజనం కల్పించారని, మొత్తంగా 19,86,603 కుటుంబాలకు 2,846 కోట్ల రూపాయల విలువైన విద్యుత్తునిచ్చారు. మొత్తం 19,86,000 అంటే 20 లక్షల కుటుంబాలకి ఆయన జగన్మోహన్ రెడ్డి కాలంలో 2,846 కోట్లు లబ్ధి చేకూర్చిండు ఉచిత విద్యుత్తుతోని 200 యూనిట్లు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు కూటమి నేను పూర్ టు రిచ్ చేస్తాను. పూర్ టు రిచ్ అంటే ఏంది? ఇదే పేదోడికి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ జగన్మోహన్ రెడ్డి ఇస్తే, మనకు ఆసరా ఇస్తే పేదోడికి, నువ్వు వచ్చి ఏం చేస్తాను? పూర్ టు రిచ్ అని కరెంట్ కట్ చేస్తుంది. ఏంది రిచ్? చీకట్లో ఉంచరా రిచ్? దీన్ని రిచ్ అంటారా ఎవడన్నా? చీకట్లో ఉంచితే ప్రజల్ని అది రిచ్ అట్టయిద్ది. అది కూడా దళిత గిరిజనుల్ని చీకట్లో ఉంచి మొత్తం కాలనీలని తండాలని చీకట్లో పెట్టి నేను పూర్ టు రిచ్ చేస్తా, నేను సంపద సృష్టి. ఏం సంపద సృష్టించేది? కరెంటు తీసేసా? ఎట సృష్టిస్తావు సంపద? ఇది జూపూడి ప్రభాకర్ రావు నిన్న కూటమి రాకతో దళిత గిరిజన జీవితాల్లో చీకటి అయిందని ఒక వార్తని ఇచ్చిండు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. పీపీపీ విధానాలట 5 టెక్స్టైల్ పార్కులు పెడతారట చంద్రబాబు నాయుడు గారు. ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీ 2024-29కి మంత్రిమండలి ఆమోదం. నిన్న కేబినెట్ సమావేశం జరిగింది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన. పీపీపీ విధానంలో పెడతారట 5 టెక్స్టైల్ పార్కులు. పీపీపీ అంటే ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్. దాంట్లో పెట్టి టెక్స్టైల్ పార్కులు 5 పెడతారట. ఇది నూతన టెక్స్టైల్ పాలసీ. ఈ నూతన మద్యం పాలసీ, నూతన ఇసుక పాలసీ ఫెయిల్ అయినాయి. ఇది కొత్తగా తెచ్చిండు పీపీపీ విధానాన్ని. ఇది కూడా మరి ఫెయిల్ అయితే పాస్ అయితే చూడాలి. ఇక కేబినెట్ సమావేశం ఇది ఒకటి చెప్పారు, పీపీపీ విధానంలో టెక్స్టైల్ పార్కులు పెడతానేనని. ఇంకోటి రాజ్యసభ రేసులో బడాబాబులట ప్రలోభాలకు లొంగి 3 స్థానాలకు నేతలు రాజీనామా. ఒక స్థానం తిరిగి బేదా మస్తానరావుకి ఇచ్చేందుకు కుదిరిన డీలు, మరొకటి లాబీయిస్టు సానా సతీష్కి దాదాపు ఖరారు. రేసులో మాజీ ఎంపీ గెల్లాజేదు ఖమ్మంపాటి 3 స్థానాల్లో ఒకటి బీజేపీకి కేటాయించే అవకాశం. ఇది మొత్తానికి రాజ్యసభ రేసులో బడాబాబులట ప్రలోభాలకు లొంగి 3 వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. బీదా మస్తానరావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య అనేది వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇక దాంట్లో భాగంగానే ఇప్పుడు కొత్తగా
బీదా మస్తాన్రావుకి మళ్ళా సేమ్ ఇస్తారనేది ఒకటి డీల్ కుదిరిందట. సానా సతీష్ అట, ఆయనకి లాస్ట్ టైం ఎంపీ టికెట్ మిస్ అయిందట కాకినాడ నుంచి, కాబట్టి ఆయనకి ఇస్తారని. ఇక ఇక పెద్ద పెద్దవాళ్ళు బడాబాబులు అనే దాంట్లో గల్లా జయదేవ్ కానీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కానీ వీళ్ళిద్దరికి ఇచ్చే అవకాశం ఉందట ఆర్ కృష్ణయ్య ప్లేస్ని. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారికి కూడా మరి బీజేపీ నుంచి వస్తుంది అంటున్నారు. మొత్తానికైతే ఈ రాజ్యసభ సంక్లిష్టంగానే ఉంది. ప్రీమియం చెల్లించకపోతే పంటల బీమాకు అనర్హులు, రైతులకు వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ రాజశేఖర్ స్పష్టీకరణ. నిర్దేశించిన గడువులోగా ప్రీమియం చెల్లించకపోతే తాము సాగు చేసే పంటలకు బీమా పొందేందుకు రైతులు అర్హత కోల్పోతారు. 5 ఏళ్లుగా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం స్థానంలో ఈ ఏడాది నుంచి రైతులను భాగస్వామ్యం చేస్తూ పంటల బీమా అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ రాజశేఖర్ అయిపోయా కాడి కింద వేసిండు. చంద్రబాబు నాయుడు గారు కాడి కింద వేసిండు. ప్రీమియం చెల్లించకపోతే రైతుల పంటకు బీమా రాదు. ఎవరు చెల్లించాల ప్రీమియం? గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల పక్షాన్ని ప్రభుత్వమే చెల్లించింది. ఇవాళ రైతులే చెల్లించాలని చంద్రబాబు నాయుడు గారు నేను పూర్ టు రిచ్ చేస్తా అన్నాడు. ఎప్పుడు? ఎన్నికల టైంలో నేను రైతుల్ని పూర్ టు రిచ్ చేస్తా అన్నాడు. ఇదేనా? ఏం రిచ్ చేస్తారు మీరు? ఉన్న కరెంటు కట్ చేయ, వచ్చే ప్రీమియాన్ని కట్ చేయ, ప్రభుత్వం చెల్లించే ప్రీమియాన్ని పాలసీని మీరు చెల్లించుకోండి అని చెప్ప ఇదే? డైరెక్ట్గా వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ అట రాజశేఖరు లేఖ రాసిండట, బహిరంగ లేఖ. రైతులారా గమనించండి, ఇది ఆంధ్రప్రదేశ్లోని రైతాంగం గమనించుకోవాలి. ఒకళ్ళు ఎవరైనా చెల్లించుకునే వాళ్ళు ఉంటే చెల్లించుకోవాలి. ఎందుకంటే ఇక వాళ్ళు డిసైడ్ అయిపోయారు, మీకు పంట బీమా ఇచ్చే పరిస్థితి లేదు, దాంట్లో డౌట్ లేదు. పంట బీమాకు సంబంధించి చెల్లించాల్సిన పాలసీ అమౌంట్ ప్రభుత్వం చెల్లించాలని స్పష్టంగా చేతులు ఎత్తేసి కాడి కింద వేసింది. కాబట్టి ఇప్పుడు రైతులు చెల్లించుకోవాలి, లేదంటే వరద వచ్చినా అనావృష్టి అతివృష్టి ఏది వచ్చినా నష్టపోవాల్సింది మళ్ళీ రైతులే. ఇది రైతు ప్రభుత్వం అట, ఇది ప్రజాపాలన అట, ఇది పూర్ టు రిచ్ అట. ఎట్లా అంటారో అర్థం కావట్లే. కాబట్టి గమనించుకోండి, ప్రీమియం చెల్లించకపోతే పంటల బీమాకి అనర్హులు అయిపోతారట. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. సిఐడి చేతికి బియ్యం స్కాము. ఈ సిఐడి అంటే ఏముంది? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కూర్చోండి లేవంటలేదు. కాకినాడ పోర్టు భూముల వ్యవహారం పైన సీరియస్ అయిందట. వైసీపీ పెద్దలు 700 ఎకరాలను బలవంతంగా లాగేసుకున్నారు. ఆస్తులు లాగేసుకోవడం గతంలో ఎప్పుడు చూడలేదు, వ్యవస్థను పూర్తిగా డ్యామేజ్ చేశారు అని కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. మంత్రులకు అర్ధ సంవత్సరం పరీక్షలు పెడతారట. మంత్రులకు పరీక్ష పెడతారు, మరి మీకు ఎవరు పెట్టాలా? ఇప్పుడు ప్రజలు మీకు పెడతారంటున్నారు. అంటే ఆఫర్లీ ఎగ్జామ్స్ ఉంటాయట మంత్రులకి. 6 నెలలు అయింది గట. పిల్లలకి ఎట్లా ఉంటాయి, స్కూల్ పిల్లలకి కాలేజీ వాళ్ళకి ఆఫర్లీ ఎగ్జామ్స్ అని. ఇప్పుడు ఆఫర్లీ ఎగ్జామ్స్ పెడతారట చంద్రబాబు నాయుడు గారు. అర్ధ సంవత్సర పరీక్షలు ప్రోగ్రెస్ రిపోర్ట్లు కూడా ఇస్తారట, నువ్వేం చేసినావు అనేది ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత. సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచన. మంత్రుల పనితీరును సమీక్షించి ఈ నెల 12న సీల్డ్ కవర్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారట. ఇక సీల్డ్ ఎందుకు? ప్రజలు చెప్పరాదండి, అయిపోయాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. సీల్డ్ కవర్లలో మళ్ళీ మీరు షేర్ చేసుకుంటే ప్రజలకు తెలవాలి కదా. మీది కూడా చెప్పండి. మీరు కూడా అర్ధ సంవత్సరం పరీక్ష రాయాలి. ముఖ్యమంత్రి గారు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. మీకు కూడా వాళ్ళు ఎగ్జామ్ పెడతారట. ఎగ్జామ్ రిజల్ట్ సీల్డ్ కవర్లు ఇయ్యరు, వాళ్ళు ఓపెన్ చెప్పేస్తారు. చెప్పేసి మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, పాస్ అయినవా ఫెయిల్ అయినవా చెప్తారట. మంత్రులకేం మీరు పెట్టండి, మీకేం ప్రజలు పెడతారు అని ఇవాళ ప్రజలు అంటున్నారు. ఇది అర్ధ సంవత్సరం పరీక్షలు ఉన్నాయట. రైట్. కావలి సబ్ రిజిస్టార్ పోస్టుకు 2 కోట్లకు వేలం వేశారట. అయిపోయా. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆస్తులు గుంజుకోవడం నేను ఎప్పుడు చూడలేదు అంటాడు. పోస్టింగ్లు వేలం వేయటం కూడా జనాలు ఎప్పుడు చూడలేదట. చూశారు ఎవరైనా? సబ్ రిజిస్టార్, కావలి సబ్ రిజిస్టార్ పోస్టు 2 కోట్లట వేలం వేశారట. 2 కోట్లు ఎవరు కడితే వాళ్ళకి ఆ పోస్ట్ ఇత్తనని. గతంలో పనిచేసి వెళ్ళిన గనుడికే తిరిగి పోస్టింగు. కమిషనర్ కార్యాలయంలో చక్రం తిప్పిన ఉన్నతాధికారి. నేడు రేపు నియామక ఉత్తర్వులు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సంబంధించి సబ్ రిజిస్టార్ కావలి, నెల్లూరు జిల్లా. ఇప్పుడు మరి కావలి అయిందేమో. ఆ కావలి సబ్ రిజిస్టార్ పోస్టుకు 2 కోట్లు వేలం పాట పాడారట. ఎవడు 2 కోట్లు ఇస్తే వానికి పోస్టింగ్. మొన్నడుగా పని చేసిపోయిన ఆయన, ట్రాన్స్ఫర్ చేసిన ఆయన మళ్ళీ 2 కోట్లు కట్టి తెచ్చుకుంటున్నాడు. మరి దీన్ని ఏమంటారు ముఖ్యమంత్రి గారు అని ప్రజలు అడుగుతున్నారు. ప్రజలకు డౌట్ వస్తుంది కదా. వేలం వేసుకుంటున్నారు. మీరేమో వైసీపీ హయాంలో వేలం వేశారు, వైసీపీ హయాంలో ప్రజల ఆస్తులు గుంజుకొని నేను ఎప్పుడు చూడలేదు అంటున్నారు. ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమన్నారంటే మేము ఎప్పుడు చూడలేదు సబ్ రిజిస్టార్ పోస్టు వేలం వేసి అమ్మటం అని అంటున్నారు. 2 కోట్ల రూపాయలకి కావలి సబ్ రిజిస్టార్ పోస్టు. ఇది వచ్చే వారం పోలవరానికి
సీఎం అట అదే రోజు టైము షెడ్యూల్ విడుదల చేస్తారట, పోలవరం వెళ్తారట సీఎం గారు, ముఖ్యమంత్రి. రైట్, ఇది దిశ పేపర్ చూద్దాం. రైట్, క్యాబినెట్ కీలక నిర్ణయాలట. ఏపీ మారిటైమ్ పాలసీకి ఆమోదం, టెక్స్టైల్ అపెరల్ అండ్ గార్మెంట్స్ పాలసీకి కూడా ఓకే. 5 టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటే లక్ష్యం, సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం, నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పారసారథి నారాయణ. ఇది రేషన్ బియ్యం అమ్ముకుంటే ఎలా అని స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు అడుగుతుండు. ప్రజలను ప్రశ్నించిన స్పీకర్ అయ్యన్న సంక్రాంతి నుంచి అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడి. రేషన్ బియ్యం అమ్ముకుంటే ఎట్రా నాయన అని ప్రజలను అడుగుతుండే ఎవరు? స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు. మిమ్మల్ని ప్రజలు అడుగుతున్నారు, ప్రజలంతా ఆయన అడగాల. అయ్యన్న పాత్రుడు గారు ఇంకొకళ్ళు ఎవరు అడిగినా కానీ వాళ్ళని అడగాల్సింది ఏంటంటే, రేషన్ బియ్యం ప్రజలు అమ్ముకుంటున్నారు వాస్తవం. ఎందుకు అమ్ముకుంటున్నారు? తినలేని పరిస్థితుల్లో. అవి తినేటట్టునే మీరు తినండి. మీరు అసెంబ్లీ స్పీకర్ కదా, మొత్తం అసెంబ్లీలో మధ్యాహ్న భోజనం దాంతో పెట్టండి, వండి. అసెంబ్లీ సెషన్ నడుతుంది కదా, సెషన్ నడిచేటప్పుడు మొత్తం భోజనాలు ఫ్రీగా పెట్టండి. డబ్బులు సందాలు వేసుకొని ఇస్తారు ప్రజలే. దాంట్లో కావాల్సిన ఉప్పు, పప్పు, నూనె, పంచదార, ఇంకేమైనా ఉంటే ఉప్పు, కారం, అవి కూరగాయలు వాళ్ళే ఇస్తారు. బియ్యం కూడా ఉచితంగా ఇస్తారు మీకే. మా కార్డుల పైన వచ్చిన బియ్యాన్ని మేము ఉచితంగా ఇస్తామని ప్రజలు అంటున్నారు. పోయి వండండి, వండి అసెంబ్లీ జరిగిన రోజులు తినండి చాలు, మిగతా తర్వాత ముచ్చటాయి. అప్పుడు తెలుస్తుంది ఎందుకు అమ్ముకుంటున్నారు ప్రజలు అనేది. ప్రజలు బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని ఉచితంగా వచ్చిన వాటిని ఎందుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఎప్పుడు తెలుస్తుంది? మీరు అసెంబ్లీ సమావేశాలలో స్పీకర్గా అసెంబ్లీలో ఉన్న ప్రతి సభ్యుడు మధ్యాహ్న భోజనం ఆ రేషన్ బియ్యంతో తినేటట్టు చేయండి. తిని అద్భుతంగా ఉంది చెప్పానండి. ఎవరికి కడుపు నొప్పి లేదు, కాలు నొప్పి లేదు, ఒళ్ళు నొప్పి లేదు అని చెప్పానండి, అప్పుడు తింటారు. అప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు అమ్ముకుంటున్నారని. ప్రజలను ప్రశ్నిస్తే ఏమవుద్ది? మీ వ్యవస్థను ప్రశ్నించాలి అనేది వాళ్ళ ప్రజల మాట. ఇదే కాదు ప్రజలు అనుకునేది. వ్యవస్థ లోపం ఉంది. దొడ్డు బియ్యం, పురుగులు పట్టిన బియ్యం, మొక్కపోయిన బియ్యం ఇచ్చి ఎందుకు అమ్ముకుంటున్నారంటే అమ్మపోతే ఏం చేస్తారు? ఇది వదిలిపెట్టి అసలు ఇక్కడ పునాది వదిలిపెట్టి ఏ బియ్యం ఇస్తే తింటారు జనాలు అమ్మకుండా అనేది పునాది వదిలిపెట్టి విశాఖ ఇదే మన కాకినాడ పోర్టు పైన సిబిసిఐడి ఎంక్వైరీ అవి కాదు వేయాల్సింది. మీరు ఆ ఎంక్వైరీలు కాదు, అసలు సన్న బియ్యం వేయండి ప్రజలకి, తినే బియ్యం వేయండి, తినడానికి అనుకున్న బియ్యం ఇస్తే తింటారు. ఆయన అడుగుతుండ్రు రేషన్ బియ్యం మీరు ఎందుకు అమ్ముకుంటున్నారంటే తినేటట్లు లేవు కాబట్టి అమ్ముకుంటున్నారు. దాంట్లో ఏముంటుంది? రైట్, నెక్స్ట్ ఈనాడు పత్రిక. కుట్రదారాట జగనేనాట. అమలు చేసింది వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారట. కాకినాడ సీ పోర్టు సెజ్లోని 3,609 కోట్లు వాటాలు బలవంతంగా లాక్కున్నారు. వారిచ్చినంత తీసుకొని సంతకాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఈ వాటాలనే జగన్కేనని విక్రాంత్ రెడ్డి చెప్పారు. అతను చెప్పింది చేయాలంటూ జగన్ ఆదేశించారు. తప్పుడు ఆడిట్ నివేదికలతో బెదిరించి వాటాలు అరవిందో పరం, కేవీ రావు ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు. ఇక కేవీ రావులు వస్తారు, జత్వానీలు వస్తారు, ఇవన్నీ ఎప్పుడో జరిగినాయి. ఇప్పుడు మీకు కావాలి అవసరం. ఇప్పుడు ఆ కేవీ రావు నుంచి జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డి ద్వారా గుంజుకుంటే ఇప్పుడు అరవిందో నుంచి మీరు గుంజుకుంటారు. ఏముంటుంది అందులో? అంతే కదా. ఇప్పుడు కేవీ రావు నుంచి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఉన్న రోజు జగన్మోహన్ రెడ్డి గుంజుకుంటారని మీరు అంటున్నారు. ఒకవేళ ఆయన నిజంగానే గుంజుకొని ఉంటే మీరు కూడా అరవిందో నుంచి గుంజుకోవడానికి ఈ కథ అంతా ఈ జనాలకి ఏమైనా మేలు చేయడానికే? అంతే కదా. జనాలకు మేలు చేసేదైతే ఇట్టు ఉండదు కథ. కేవీ రావు నుంచి గుంజుకోండు, ఆయనతో కంప్లైంట్, జగన్మోహన్ రెడ్డి గుంజుకోండు అనరు. డైరెక్ట్గా గుంజుకొని ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ అరవిందో నుంచి గుంజుకొని ఇంకోటి XYZ ఎల్లయ్యో పుల్లయ్యకి ఇస్తారు, ఇంకో రావో ఎవడికో ఇస్తారు. ఇక దానికోసం ఈ తంటాలన్నీ ఇక అది డైరెక్ట్గా ఇయ్యలేక ఆయన గుంజుకుండు, ఈయన గుంజుకుండు, జగన్మోహన్ రెడ్డి ఆదేశించాడు, విక్రాంత్ రెడ్డి గుంజుకుండు, బలవంతంగా గుంజుకుండ్రు, ఇవన్నీ చెప్పి జనాలకి డైరెక్ట్గా కాకినాడ పోర్టుని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనిషిని గుంజుకుండు అనుకోండి, మనిషే గుంజుకుండు అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గుంజుకుండు అని ఒక ఇంటర్ప్రిటేషన్ క్రియేట్ చేసి ఇంటర్ప్రిటేషను ఇక దాని నుంచి మభ్యపెట్టడం జనాలని. ఏముంటుంది ఇందులో? రైట్, ఇది ఒక వార్త.
ఇది ఈనాడుకి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. బెదిరించి భయపెట్టి కొట్టేశారట, కాకినాడ పోర్టు సెజల్ను మానించి లాక్కున్నారని ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చిండు, కేవీ రావు అని ఆయన. ఇప్పుడు ఈ అరవిందో రేపు కంప్లైంట్ ఎద్ది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు బెదిరించి మా దగ్గర నుంచి గుంజుకుండని ఆయన ఇస్తాడు. ఇప్పుడు అరవిందో నుంచి చంద్రబాబు నాయుడు గారు గుంజాల ఆ పోర్ట్ని, గుంజి ఆయనకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలి. ఈ తతంగం అంతా, ఈ పన్నాగం అంతా దానికే, వేరే ఏం లేదు. అంతే కదా, వేరే ఏముంటుంది? ఇక కాకినాడ పోర్టులో 41%, 49% వాటా అరవిందోకి జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టిండట కేవీ రావు నుంచి గుంజుకొని అనేది ఆరోపణ. దానిపైన ఎంక్వైరీ. ఇలా కేవీ రావు నుంచి జగన్మోహన్ రెడ్డి గుంజుకుంటే అరవిందో నుంచి మీరు గుంజుకుంటారు. మీరు గుంజుకొని ఇంకొక ఎల్లైకో పొల్లైకో రావుకో ఎత్తారు. అది మళ్ళీ ఆయన వచ్చాక ఆయన ఎంక్వైరీ చేస్తారు. ఈ తతంగం తప్ప ప్రజలకు వచ్చేది లేదు, మన లేదు. అంతులేని దోపిడీ అట. ఇగో A1 వై విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకట. విజయసాయి రెడ్డి వైసీపీ ఎంపీ, శరత్ చంద్రారెడ్డి విజయసాయి అల్లుడు, పీకేపీ శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ అట. అరవిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లిమిటెడ్ డైరెక్టర్లు అట. మొత్తానికి A1 నుంచి A5 కేవీ రావు కంప్లైంట్ ఇచ్చిండు. ఇది ఒక వార్త. కూతురి ప్రేమకు తల్లి బలైందట పాపం. కూతురి ఫిర్యాదుతో ఇంటికి వచ్చిన పోలీసులు పరువు పోయిందని తల్లి ఆత్మహత్య, బంధువులు మాటలతో కుమార్తె కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసినారు తాడిపత్రిలో. శ్రీలక్ష్మి శ్రీనివాసులు దంపతులు 50 సంవత్సరాలు, ఆమె కూతురు శ్రీజాట సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందట తాడిపత్రి. ఆ ఉద్యోగం చేసి ఆమె ఒక ఘనకార్యం చేసింది. రంగుల ఇష్టోని ప్రేమించిందట. రంగులు వేస్తారు కదా, ఇళ్ళకి రంగులు వేస్తారు కదా, ఆ రంగుల ఇష్టోని ప్రేమించిందట. నేను ప్రేమించిన రంగులు వేసిన పెళ్లి చేసుకుంటా అంటే వీళ్ళు కన్విన్స్ చేశారట పాపం. నువ్వు ఎంత చదువుకున్నావు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, కష్టపడి చదివించను, మంచివానికి ఇద్దాం, ఈ రంగులు వేసుకుంటోడికి ఇదేం కర్మ అని వాళ్ళు రోజు కౌన్సిలింగ్ ఇస్తారట ఇంట్లో కూర్చోబెట్టి. ఆమె ఏం చేసింది, అది తెలివితేటలు, ఆమె సాఫ్ట్వేర్ విద్య చేసింది కదా, ఇక ఆమె చదువు, ఆమె సంస్కారం కథ అట్లుంది. చదువుకున్న చదువు అంతా తల్లిదండ్రుల మీద ఉపయోగించి ఏం చేసింది, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిందట 100కి, నన్ను బంధించి వేధిస్తున్నారు మా అమ్మ నాన్న అని. పోలీసు వాళ్ళు వచ్చారు ఇంటికి. ఏం కథ, బంధించి వేధిస్తున్నారని మాకు కాల్ వచ్చింది మీ కూతురు నుంచి అని అడిగితే వాళ్ళు మనస్తాపానికి గురట. పరువుగా గుట్టుగా బతికే కుటుంబం కదా, పోలీసు వాళ్ళని ఇంటికి పిలిపించింది మరి ఇంటి పక్కోడు ఇంటి ఎదురోడో శత్రువు అయితే బాధపడపోయేటోళ్ళు. కూతురు స్వయంగా కన్న కూతురే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసిన మా పైన పరువు తీసిందని ఒక మనస్తాపానికి గురై ఆమె పాపం విషం దాగి చనిపోయిందట తల్లి. ఇంతకంటే ఎందుకు దౌర్భాగ్యం, నేను ఒక పాపాన్ని కన్నా కడుపులో 9 నెలలు మోసి పాపాన్ని కానీ నా సావుకి నేనే కన్నా, నా సావుని నేనే కన్నా అని ఫీల్ అయిందట పాపం. ఫీల్ అయ్యి చనిపోయింది విషం దాగి. ఇది చనిపోయిన తర్వాత ఆ గన్రాలు ఆమె ఏం చేసింది, చనిపోతే ఇక చుట్టాలు బంధువులు వస్తారు కదా, వచ్చి వాళ్ళు వీళ్ళు సూటిపోటు మాట, నీ వల్లనే ఇంత చదివించి ఇంత పెద్ద చేసి చదివితే మా తల్లి మంచి ఘనకార్యం చేసినావు, తల్లిని పొట్టన పెట్టుకున్నావు అంటారు కదా, ఇక ఆగరు కదా, 1000 నోళ్ళు ఆగుతాయి జనాలు అన్నారట. అన్నందుకు మళ్ళీ ఏమో పోయి ఒక అటెంప్ట్ చేసిందట, హ్యాంగింగ్ ఉరి పెట్టుకుంటే తీసి చూసి కాపాడి ఏదో హాస్పిటల్ తీసిపోయారట. మొత్తానికైతే తల్లి బలైంది. కన్న పాపానికి, కని పెంచిన పాపానికి, ఉద్యోగం చేయించిన పాపానికి, చదివించిన పాపానికి ఏం చేసింది, తల్లి ఉసురు తీసుకుంది, తల్లి ప్రాణం తీసుకుంది బిడ్డ. ఇక ఆమె చదువు అది, ఆమె సంస్కారం అది, ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం అది. కాబట్టి యువత, మరి ముఖ్యంగా అమ్మాయిలు ఆలోచించాలి. ఎవడంటే వాడు ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇంకోటి ఏందో ఇన్స్టాగ్రామ్లో పరిచయం కాగానే వాడు వెంటబడి వాడు రంగులు ఇష్టోడా, లారీ తోలిటోడా, లారీ క్లీనరా చూసుకోకుండా, అంటే కొన్ని ఆత్మాభిమానం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. ఆలోచించాలి. అడ్డగోలుగా పోయి ఆటో డ్రైవర్లు, లారీ క్లీనర్లు, రంగులు ఇష్టోడు, ఆటో నడిపేటోడు, రోడ్లు ఊడ్చేటోడు, వీళ్ళని అంటే వాళ్ళని ఏం తక్కువ కాదు. మీ స్థాయి ఏంది, నువ్వు చదువుకున్న చదువు ఏంది, ఈ లేకుండా అడ్డగోలుగా ఇగో ఇట్లా పోయేటాలక తల్లిని ఒక రకంగా మర్డర్ చేసింది కూతురు. ఆమె స్వార్థం కోసం, ఆమె లవ్ కోసం ఏం బాగుపడేది ఉంటుందిగా. తల్లిని అంత కష్టపెట్టి తల్లి ప్రాణాలు తీసి నువ్వు సుఖంగా భూమి మీద ఉంటావా, అసలు బతుకుతావా?
ఉండలేతవా? ప్రతినిత్యం నరకమే కదా. ఇప్పుడు నువ్వు బజారుకి పోతే, నువ్వు రోడ్డు ఎక్కితే 1000 చేతులు నీ వైపు చూపిస్తారు. ఇగో తల్లిని ఊపిరి తీసిందట, ఏం వల్ల తల్లి చనిపోయిందట అంటారు. ఏం బతుకది? కాబట్టి ఇది కాదు, కొద్దిగా విజ్ఞతతో ఆలోచించాల. మీ స్వార్థమే, మీరు ఎట్లయితే నేను లవ్ చేసినోనే నాకు కావాలి అనుకుంటున్నారు, దాంతోపాటు మన కన్న తల్లిదండ్రి, మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మన చుట్టూ ఉన్న కుటుంబం, మనము అందరిని ఆలోచించాలి. అందరి మనోభావాలు, అందరి సంతోషాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది. చూడకుండా వన్ వేగా ఇక ఏందో నాకు రెక్కలు వచ్చినాయి నేను ఎగిరిపోతా అంటే కుదరదు కదా. నీకు రెక్కలు వచ్చే వరకు సాధింది ఎవరు? నాకు రెక్కలు వచ్చినాయి నేను ఎగిరిపోతా అంటే అది కుదరదు కదా. దాని ఎఫెక్ట్ ఏమైంది? ఇది ఉంటుంది. కాబట్టి ఇది కూతురు ప్రేమకు తల్లి బలి అయిపోయిందట పాపం. ఇది తాడిపత్రిలో జరిగింది. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.